మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు గెలుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అశ్వారావుపేటలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు సన్మానం చేసిన మంత్రి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు 15 కోట్ల నిధులు విడుదల చేశారు. గత ప్రభుత్వం పేదవాడిని పట్టించుకోలేదని, అందుకే ప్రజలు ఓడించారని విమర్శలు గుప్పించారు. 10 సంవత్సరాలలో వాళ్ళు చేయని కార్యక్రమాలు ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తుందని ఒళ్ళంతా విషము పెట్టుకొని 10 సంవత్సరాలు పరిపాలించిన ఆనాటి పెద్దలు రోడ్లమ్మటి కారు కోట్లు ఎలా కొడుతున్నారో మీరు చూస్తున్నారు. వారికి ప్రజలు బుద్ధి చెప్పారు. రేపు మున్సిపాలిటీలో కూడా తప్పకుండా 4వసారి కూడా మళ్ళీ చెల్లెమనే విధంగా రాష్ట్రంలో అర్థంలో ఉన్న ప్రజానీకము కూడా ఇందిరమ్మ ప్రభుత్వం దీవిస్తుంది.